మా ఛానల్కు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. కుంభరాశి వారు, ఈ వీడియోను మీరు స్కిప్ చేస్తే ఒక ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జూలై 29 తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న మనుషులు మాత్రం మారిపోయినట్లు అనిపించవచ్చు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న: గత కొన్ని రోజులుగా ఎవరో మిమ్మల్ని దూరం నుంచి గమనిస్తున్నారనే భావన ఎప్పుడైనా కలిగిందా? లేదా మీరు ఎప్పటికప్పుడు ఒకే వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారా? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక జూలై 29 తర్వాత జరిగే గ్రహాల మార్పుతో దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలామంది కుంభరాశి వారు గమనించలేని 5 రహస్య సంకేతాల గురించి తెలుసుకుంటారు. మొదటి సంకేతం: జూలై 29 తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా చాలా మంచిగా ప్రవర్తించడం ప్రారంభించవచ్చు. అది నిజమైన స్నేహమా, లేక ఏదైనా అవసరమా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు చిరునవ్వు వెనుక కూడా ఒక ఉద్దేశం ఉండవచ్చు. అయితే కుంభరాశి వారు, ఇదే అసలు రహస్యమైతే కాదు. జూలై 29 రాత్రి తర్వాత చాలామంది కుంభరాశి వారు గమనించే ఒక విచిత్రమైన మార్పు గురించి ఇంకొద్దిసేపట్లో చెబుతాను. అర్ధరాత్రి తర్వాత మీకు వచ్చే ఆలోచనలు. ఈ కాలంలో మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. పాత జ్ఞాపకాలు లేదా పాత వ్యక్తులు, పాత నిర్ణయాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కొంతమందికి దీనిని మనసు పూర్తి చెయ్యని విషయాలను తిరిగి గుర్తు చేస్తున్న దశగా భావించవచ్చు. కుంభరాశి వారు, అసలు ఎవరి స్వభావం బయటపడబోతుంది? జూలై చివరి వారంలో మీరు ఒక మాట మాట్లాడకపోయినా ఎవరో తమ అసలు స్వభావాన్ని మీకు చూపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ఆ రోజు మీరు మాట్లాడే కంటే వినడం ఎక్కువగా చేస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఇంకా నేను చెప్పనే లేదు. ఆగస్టు మొదటి 3 రోజుల్లో కుంభరాశి వారికి కనిపించే ఒక సంకేతం గురించి చివర్లో చెబుతాను. అది చాలామంది తర్వాత గుర్తు చేసుకుంటారు. జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు. చాలామంది అనుకుంటారు జీవితాన్ని మార్చేది డబ్బు అని. కానీ కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక సరైన నిర్ణయం, ఒక సరైన వ్యక్తి, ఒక సరైన అవకాశం, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. జూలై 29 తర్వాత శని, గురు, బుధుడు కలిపి మీ ఆలోచన విధానంలో మార్పును తీసుకొని రావచ్చని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మీరు అందరి మాట వినేవారు, కానీ ఇప్పుడు మీ అంతరాత్మ చెప్పే మాటను ఎక్కువగా వినడం ప్రారంభించవచ్చు. ఇదే ఈ కాలంలో అతిపెద్ద మార్పు. కుంభరాశి వారు, కానీ అసలు విషయం నేను ఇంకా చెప్పనే లేదు. జూలై 29 తర్వాత జరిగే ఒక చిన్న సంఘటన చాలామంది కుంభరాశి వారి జీవితంలో పెద్ద మలుపుగా మారే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. అది ఏమిటో ఇంకొద్దిసేపట్లో తెలుసుకుందాం. ఒక రహస్యం బయటపడే సమయం. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ విజయం కోరుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిరునవ్వుతో మాట్లాడే వ్యక్తి మీ బలహీనతలను గమనిస్తూ ఉండవచ్చు. ఇది భయపడాల్సిన విషయమైతే కాదు, కానీ ఎంతవరకు ఎవరిని నమ్మాలో తెలుసుకునే సమయం కావచ్చు. ఒక సంభాషణ, ఒక ఫోన్ కాల్ లేదా ఒక చిన్న సంఘటన మీకు ఒక నిజాన్ని అర్థం చేసుకునేలా చేయవచ్చు. ఇక ఉద్యోగం మరియు జీవితం విషయానికి వస్తే, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని ముందుకు కదిలే అవకాశం ఉంది. ఒక పెద్ద వ్యక్తి మీ ప్రతిభను గమనించే అవకాశం కూడా ఉంది. మీరు ఊహించని చోటు నుంచి ఒక అవకాశం రావచ్చు. అయితే ఆ అవకాశం మొదట చిన్నదిగా కనిపించవచ్చు. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది కుంభరాశి వారు వీడియో చివరి వరకు చూడడానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇది డబ్బు గురించి కాదు, మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక నిర్ణయం గురించి కాదు. సంబంధాలలో ఒక కొత్త మలుపు. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. కొత్త పరిచయం కూడా ఏర్పడవచ్చు. కానీ
ఈసారి తొందరగా నమ్మకండి. వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి. సంబంధాలు బలపడేది మాటలతో కాదు, నమ్మకంతో. జూలై 29, 30, 31 ఈ 3 రోజులు కొందరు కుంభరాశి వారికి ఆలోచనలో మార్పు తీసుకొని రావచ్చు. ఒక నిర్ణయం, ఒక ప్రయాణం లేదా ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే స్పష్టమైన ఆలోచన ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మీకొక ఆధ్యాత్మిక సూచన ఏమిటంటే, ప్రతి శనివారం శనిదేవునికి ప్రార్థన చేయడం, పేదవారికి ఆహారం లేదా అవసరమైన సహాయం చేయడం మనశ్శాంతికి సహాయపడుతుందని జ్యోతిష్య విశ్లేషణలు విశ్వసిస్తున్నాయి. కుంభరాశి వారికి జూలై 29 తర్వాత వచ్చే రోజులు భయపడాల్సిన సమయం కాదు, గమనించాల్సిన సమయం. కొత్త వ్యక్తులను కలుస్తారు, కొత్త అవకాశాలను చూస్తారు. కానీ మీ నిర్ణయమే మీ భవిష్యత్తుకు దారి చూపుతుంది. కుంభరాశి వారు జూలై 29 తర్వాత మీ జీవితంలో 3 తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది. మొదటి తలుపు, మీరు గతంలో మూసేశానని అనుకున్న ఒక అధ్యాయాన్ని మళ్ళీ తెరవవచ్చు. రెండవ తలుపు, మీకు ఎప్పటి నుంచో కనిపించని ఒక అవకాశాన్ని చూపించవచ్చు. మూడవ తలుపు, మీ జీవితంలో ఎవరో నిజంగా మీ వారే అర్థం చేసుకునే పరిస్థితిని తీసుకురావచ్చు. కానీ ఈ 3 తలుపుల్లో ఏది మీకోసం తెరుచుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకైతే చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దండి. మీ పేరు గురించి, కుంభరాశి వారు మీరు లేని చోట మీ పేరు గురించి ఎవరో మాట్లాడుతున్నారని ఎప్పుడైనా అనిపించిందా? జూలై చివరి వారంలో మీ పేరు ఒక ముఖ్యమైన చర్చలో వినిపించే అవకాశం ఉంది. ఆ చర్చ మీకు లాభమా లేక ఒక కొత్త బాధ్యతకు ప్రారంభమా? ఇది తెలుసుకోవడానికి ఈ విశ్లేషణను పూర్తిగా వినండి. జూలై 29 తర్వాత కుంభరాశి వారికి 3 పరీక్షలు ఎదురవుతాయని సంప్రదాయ జ్యోతిష్య వ్యాఖ్యానాలు చెబుతున్నాయి. మొదటి పరీక్ష సహనం, రెండవ పరీక్ష నమ్మకం, మూడవ పరీక్ష సరైన సమయంలో సరైన నిర్ణయం. ఈ 3 పరీక్షల్లో విజయం సాధించిన వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు విశ్వసిస్తున్నాయి. మీ ఇంటి గుమ్మం దాటే ఒక వార్త మీ ఆలోచనను మార్చే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు భావిస్తున్నాయి. అది ఒక వ్యక్తి రూపంలో రావచ్చు లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. మీరు ఊహించని ఒక ఆహ్వానం రూపంలో కూడా రావచ్చు. కానీ ఆ వార్త వచ్చినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యం. ఒక తప్పు, ఒక అవకాశం. కుంభరాశి వారు చాలామంది ఒకే తప్పు చేస్తారు. వారి జీవితంలో అవకాశం వచ్చినప్పుడు దాన్ని సమస్యగా భావిస్తారు. జూలై 29 తర్వాత ఒక సంఘటన మొదట ఇబ్బందిలా కనిపించిన తర్వాత అదే ఒక పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. అసలు కుంభరాశి వారు ఎందుకు మిమ్మల్నే ఎంచుకుంది? జూలై 29 తర్వాత జరిగే ఈ గ్రహ మార్పు ఎందుకు అందరిపై ఒకేలా పనిచేయదు? ఎందుకు కొందరు కుంభరాశి వారు ఒక్కసారిగా కొత్త దారిని ఎంచుకుంటారు? ఎందుకు కొందరి జీవితంలో పాత వ్యక్తులు మళ్ళీ కనిపిస్తారు? ఈ ప్రశ్నకు జ్యోతిష్య కోణంలో సమాధానం తెలుసుకుందాం. మీకు తెలియని బలం. కుంభరాశి వారు మీలో ఒక బలం ఉంది, కానీ మీరు దాన్ని ఇప్పటి వరకు ఉపయోగించలేదు. జూలై చివరి వారంలో ఒక సంఘటన మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావచ్చు. అది ఎలా జరుగుతుంది, ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వెళ్తున్న ఒక ప్రదేశంలో ఎప్పుడూ చూడని ఒక వ్యక్తి కనిపించవచ్చు. అతను లేదా ఆమె మీ జీవితాన్ని ఏదో మార్చేస్తారని కాదు, ఆ పరిచయం ఒక కొత్త అవకాశానికి కారణం కావచ్చు. కొన్నిసార్లు విధి పెద్ద తలుపులను తెరవదు, చిన్న పరిచయంతోనే మొదలు పెడుతుంది. ఇంకా చెప్పాల్సిన ఒక రహస్యం, కుంభరాశి వారు ఈ సమయంలో చేసే ఒక పొరపాటు మంచి అవకాశాన్ని ఆలస్యం చేయవచ్చు. నిశ్శబ్ద పరీక్ష. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని పరీక్షించడం కాదు, మీ ఓపికనే పరిస్థితులు పరీక్షించవచ్చు.
ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడవచ్చు, కానీ ఆ రోజు మీరు నిశ్శబ్దంగా ఉంటే అదే మీ బలంగా మారవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది చాలామంది కుంభరాశి వారు తమ జీవితంలో ఒక్కసారైనా అనుభవించి ఉండవచ్చు. గత కొన్ని రోజులుగా ఒకే కళ పదే పదే వస్తోందా, లేదా ఒకే వ్యక్తి తరచూ గుర్తు వస్తున్నాడా? సంప్రదాయంగా కొందరు దీని మనసు పూర్తి చేయని విషయాలను గుర్తు చేస్తున్న దశగా భావిస్తారు. దీన్ని భయంగా చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆలోచనకు సమయం ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. కుంభరాశి వారు, జూలై చివరి వారంలో మీ జీవితంలో పెద్ద మార్పు ఒకే రోజులో రాకపోవచ్చు, కానీ ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న అవకాశం తర్వాతి కొద్ది నెలల దిశను ప్రభావితం చేసే ప్రారంభం కావచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రతి కొత్త వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి. ప్రతి నిర్ణయాన్ని తొందరపడి కాకుండా కొంచెం ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే జీవితాన్ని మార్చేది ఎప్పుడూ పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక సరైన నిర్ణయం. ఈ వీడియోలో చెప్పిన 5 సంకేతాల్లో మీ జీవితంలో ఇప్పటికే ఒక్కటి జరిగినా కామెంట్లో ఓం నమఃశివాయ అని మాత్రమే టైప్ చేయండి. ఇంకా ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.